ఐదేళ్లు నీట మునిగినా చెక్కు చెదరని అమరావతి ఐకానిక్ టవర్ల పునాది. రాజధాని అమరావతిలో సచివాలయ భవనాల నిర్మాణానికి గతంలో వేసిన పునాదులు ఇప్పటికీ నిలకడగా ఉండటం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఆశావహ పరిణామంగా మారింది. 2018లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఐకానిక్ టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఇందులో భాగంగా సచివాలయం కోసం 5 టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణం చేపట్టారు. అయితే 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారగానే ఈ పనులు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా ఆ తరువాత వచ్చిన వర్షాలతో రాఫ్ట్ ఫౌండేషన్ నిండుగా నీరు చేరింది. దాదాపు 16 అడుగుల లోతు వరకు ఈ పునాదులు నీళ్లలో మునిగి 5 ఏళ్ల పాటు అలాగే ఉండిపోయాయి. నీళ్లలో చాలా కాలం నానడంతో ఫౌండేషన్ దెబ్బతింటుందేమో అనే అనుమానాలు కలిగాయి. జూన్ 2024లో కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని పనులు పునఃప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సచివాలయ నిర్మాణానికి సంబంధించిన పునాదుల వద్ద నిలిచిపోయిన నీటిని తొలగించే పనులు మొదలయ్యాయి. డిసెంబర్ 25న ఈ నీటిని తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. ముంబైకి చెందిన నర్మదా ఆఫ్ షోర్ కన్స్ట్రక్షన్ సంస్థకు ఈ పని అప్పగించారు. 8 భారీ మోటార్లను ఉపయోగించి 24 రోజుల పాటు నిర్విరామంగా నీటిని తోడేశారు. జనవరి 19న చివరికి 1, 2 టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడింది. ఆ తరువాత 3, 4, 5 టవర్ల వద్ద నిలిచిన నీటిని తోడేశారు. 2018లోనే చంద్రబాబు ప్రభుత్వం 40 నుండి 50 అంతస్తులు కలిగిన 5 టవర్ల కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వ మార్పు కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. 5 ఏళ్ల అనంతరం ఫౌండేషన్ స్థితిని పరిశీలించగా అది పటిష్టంగా ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం ఊరట చెందింది. ఇప్పుడు ఈ పనులకు కొత్త ఊపొస్తోంది. రాజధాని అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యత గలదని ప్రభుత్వం నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఐకానిక్ టవర్ల నిర్మాణంతో అమరావతి ప్రతిష్టాత్మకంగా నిలవగలదన్న విశ్వాసంతో పనులు వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుత స్థితిలో 1, 2, 3, 4, 5 టవర్ల పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఐకానిక్ టవర్లలో మొత్తం 5 బహుళంతస్తులు నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి 2703 కోట్లతో 3 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు. అత్యంత ఎత్తుగా నిర్మించనున్న జేఏడీ టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులు కట్టాలని ఆకృతులు రూపొందించారు. మిగిలిన 4 హెచ్ఓడీ టవర్లను 39 అంతస్తులతో ఫోస్టర్స్ సంస్థ డిజైన్ చేసింది. కొత్త ధరల ప్రకారం అంచనా వ్యయం 4687 కోట్లకు చేరింది. 5వ టవరు 70%, 3, 4 టవర్లకు 78%, 1, 2 టవర్లకు 71.54% చొప్పున ఖర్చు పెరిగింది.